ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించిన వాడినై ఉన్నాను. ఈ లోకంలో దేవుని ప్రేమించి దేవుడు మనకు చెప్పిన ప్రతి ఆజ్ఞను గైకొన్న వాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆశీర్వదిస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాన్ని చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా కనపడుతూ ఉంటుంది. అబ్రహాం జీవితాన్ని చూసినప్పుడు అబ్రహాం మరి 99 సంవత్సరాల వరకు బిడ్డలు ఉండరు. మరి దేవుడు వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము మరి దేవుడు చెప్పిన మాటని విని విశ్వసిస్తాడు. అప్పుడు దేవుడు అబ్రహాముని ఎంతగానో మరి అబ్రహాం విషయంలో ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే నా మాట నమ్మి ఉన్నాడని మరి అబ్రహాముని ఎంతగానో మరి దేవుడు గణపరుస్తూ ఉంటాడు. అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చిన విధంగా అబ్రహాముకి ఇస్సాకును కుమారుడిగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇస్సాకు ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ మరి అబ్రహాం జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఈ రోజు నీ లోకంలో మరి విశ్వసించిన ప్రతి బిడ్డకు కూడా తండ్రిలాగా మరి అబ్రహాంను ఏర్పరచుకుని ఉన్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించిన బిడ్డలు 1000 తరముల వరకు నిలబడుతూ ఉంటారని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే అబ్రహాం జీవితం. అలాగే ఏబు గారి జీవితం చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఏబు గారి జీవితంలో కూడా ఎంతో గొప్పవాడు. ఏబు గారు తనకి ఎంతో డబ్బు, ఎంతో సంపద, ఎంతో ఆస్తి ఉన్నది. మరి ఏబు గారి జీవితంలో కూడా దేవుడు మరి ఏబు గారిని పరీక్షించినప్పుడు ఎంతో శ్రమల పాలైపోతాడు. బిడ్డలందరిని కూడా కోల్పోతాడు, ఆస్తులన్నీ కోల్పోతాయి. మరి ఉన్న వాళ్ళు అందరూ అన్ని విషయాల్లో మరి కఠినమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి కఠినమైన పరిస్థితిలో కూడా ఏబు గారు మరి దేవుణ్ణి మరి ఘనపరుస్తూ దేవుని వాక్యాన్ని బట్టి విశ్వసిస్తూ దేవుడు నాకు అన్యాయం చేయడు అని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయినని దేవుని ఘనపరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడే తప్ప ఏ రోజు కూడా దేవుణ్ణి చిరాకించుకోడు, ఏ రోజు కూడా దేవుణ్ణి తృణీకరించి మాట్లాడు. అలాంటి విశ్వాసంతో ఉన్నప్పుడు మరి తండ్రి ఏబు గారిని కూడా ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎంతైతే కోల్పోయాడో మళ్ళీ రుణంతలుగా మరి ఏబు గారి జీవితాన్ని దేవుడు మారుస్తూ ఉంటాడు. అలాగే ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవించగలిగితే ఈ లోకంలో మనుషుల జీవితం చాలా గొప్పగా ఉంటుందని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ రోజున దేవుని వాక్యాన్ని అనుసరించి ఈ లోకంలో బ్రతికి ఉన్న రోజులు మరి దేవుడు ఆజ్ఞలు గైకొని మనము మన బిడ్డలందరూ కూడా దేవుని యందు ఓర్పు కలిగి సహనం కలిగి ఉండగలిగితే మన రాబోయే తరాలు కూడా మరి ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా కదిలించబడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ లోకంలో దేవుడు అంటే తెలియని వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చే శ్రమలు, బాధలను బట్టి మరి గజిబిజి అయిపోయి వాళ్ళు నశించిపోతూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో సమాధానం ఉండదు. వాళ్ళ కుటుంబంలో మరి ఓర్పు సహనం ఉండకుండా చాలా గజిబిజి అయ్యి నశించిపోతూ ఉంటారు. ఈ లోకంలో ఎప్పటికైనా మనం మరణించాల్సిందే, ఎప్పటికైనా కూడా ఈ లోకాన్ని వదిలేయాల్సినది. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నిలబడాలి అంటే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన చెప్పిన ఆజ్ఞలను గైకొని ఆయన్ని ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడితేనే తప్ప మనకనేది రేపు పరలోక రాజ్యంలో స్థలం లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనము, మన బిడ్డలు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు మరి దేని చూసి నువ్వు అతిశయపడుతూ ఉన్నావు, మరి ఏ డబ్బును బట్టి నువ్వు అలర్చల్లగా మాట్లాడుతూ ఉన్నావు నాకైతే తెలియదు. కానీ ఈ లోకంలో దేవుని వాక్యాన్ని, దేవుడి ఆలోచనని త్రోసివేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేవని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి దేవుడికి ఒక చిన్న ఒక ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని మరి ముందుకు వెళ్దామని మీ అందరితో కూడా ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. అదిగో తండ్రి, నేను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకున్న వారి ఎడల 1000 తరముల వరకు తండ్రి వాళ్ళని మరి ప్రేమించి ఆదరించి ఆశీర్వదిస్తానని మాట్లాడిన ఈ మాటను బట్టి కూడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అదిగో తండ్రి, ఈ లోకంలో ఉన్న నీ రోజులు మాకున్న డబ్బు, సంపద, ఆస్తిని బట్టి కాదు గాని నీ వాక్యాన్ని అనుసరించి నీ యందు భయభక్తులు కలిగి నీ యందు ఓర్పు కలిగి తండ్రి మరి నాకు, నా సహోదరులందరూ కూడా తండ్రి
ఉండడానికి ఓర్పుని, సహనాన్ని, నెమ్మదిని, నీ శక్తిని, నీ బలాన్ని మా హృదయంలో బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకునేనా. అదిగో తండ్రి, ఈ రోజు నీ లోకంలో ఎలా బ్రతకాలో, ఈ లోకంలో తండ్రి ఎలాగా మరి ఓర్పు కలిగి, సహనం కలిగి, నీ వాక్యాన్ని అనుసరించి ఎలా జీవితాన్ని జీవించాలో కూడా తండ్రి ప్రతి రోజును కూడా తండ్రి ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రభా. అదిగో తండ్రి, రాబోయే రోజుల్లో కూడా తండ్రి నీ వాక్యాన్ని అనుసరించి నీ రాకడ సమయం వరకు తండ్రి ఓర్పు కలిగి, సహనం కలిగి, ఈ లోకంలో ఉన్న డబ్బు, సంపద, ఆస్తిని బట్టి కాదు కానీ నీ యందు తండ్రి మరి ఓర్పు కలిగి ఉండడానికి తండ్రి మరి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని నీ మధురమైన హస్తముతో బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. ఎవరైతే తండ్రి నాన్న ఈ రోజు నీ వీడియో చూస్తూ ఉన్నారో తండ్రి, వాళ్ళ జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనల నుంచి, వాళ్ళ జీవితంలో నలుగుతున్న బాధల నుంచి తండ్రి విడుదల పొందుకుని తండ్రి నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు ప్రేమ కలిగి, నీ యందు ఓర్పు కలిగి, నీ శక్తిని పొందుకుని తండ్రి రాబోయే రోజుల్లో తండ్రి సంతోషంగా ముందుకు వెళ్ళడానికి నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. నీ చిత్తమైతే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గర రావడానికి నాకు, నా సహోదరి, నా సహోదరులందరికీ కూడా ఇంకొక అవకాశాన్ని దయచేసి నడిపించి సహాయం చేయమని కోరుకుని ఉన్నా. ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధిలో చేర్చి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటను బట్టి మనం ధైర్యపరుచుకుని మనం కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు దేవుని వాక్యానికి విలువిచ్చి, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.